సార్ కొంచెం ముందు కొంచెం ఇప్పుడు ఓకే ధన్యవాదాలు. మా కాన్స్టిట్యూన్స్ తెలంగాణ ఇప్పుడే మా లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి 2 విషయాలు వేరే దగ్గర ఒకటి కూడా వెళ్ళాం. అది మా ఇప్పుడే చెప్తున్నాం, మా ఆఫీసర్ చెప్తున్నాడు. ఏదేమైనా కూడా అక్కడ కూడా సెకండ్ ఫేజ్ తీసుకుని ఫస్ట్ ఫేజ్ లో మనకు 2 వచ్చినాయి, మిగిలిపోయినా కూడా వస్తాయని చెప్పి మీడియా మిత్రులు మనం చేసుకుంటున్నాం. సంవత్సరాలకి ప్రజలకు సంబంధించిన 108 శాంక్షన్ ఇచ్చిన మెడికల్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి బుగ్గారం మండలానికి 108 అంబులెన్స్ శాంక్షన్ ఇచ్చి ఆ అంబులెన్స్ను మన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు మా చేతుల మీదుగా జిల్లాకు సంబంధించిన డిఎంఎండ్హెచ్ఓ గారు, జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా, డాక్టర్సు, 108కి సంబంధించినటువంటి సిబ్బంది వారందరూ కూడా ఏదైతే అనుకోకుండా జరిగినటువంటి సంఘటన జరిగిన వెంటనే ప్రత్యేకంగా 108 అంబులెన్స్ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి, మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు ఈరోజు మనకి ఇచ్చిన ప్రత్యేకంగా ధర్మపురి ప్రజల పక్షాన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్న సాయంత్రమే నేను మెడికల్ హెల్త్ ఇష్యూ అర్థం కలిసినప్పుడు చెప్పినాడు లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే గారు, రోమోకు సంబంధించినటువంటి ఏదైతే రాజీవ్ రహదారి కానీ నేషనల్ హైవేస్ పక్కన ప్రభుత్వ భూమి అవైలబిలిటీ భూమి ఉన్నట్టయితే మీరు ప్రతిపాదనలు ఇవ్వండి, దానికి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మన ప్రాంతానికి కూడా నేను శాంక్షన్ వచ్చే విధంగా నా యొక్క ఏదైతే రికమెండేషన్స్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మొన్నటి వరకు ఇథనాల ప్రాజెక్ట్ అని చెప్పేసి అక్కడ గత ప్రభుత్వంలో కొంతమంది తీసుకొస్తా అని చెప్పి పెద్దలు, ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలు అప్పుడు పనిచేసి అన్నారు. అదే ప్లేస్లో, సేమ్ ప్లేస్లో నేను ప్రభుత్వం తరఫున ఇక్కడ ఈ ఆ రోడ్ హైవే పక్క మీదకెళ్ళి అప్ టు లక్షపేట వరకు, అప్ టు కరీంనగర్ చుప్పగండి వరకు ఎంత అనుకోకుండా యాక్సిడెంట్స్ అయినా ఇంకేమైనా ఇబ్బందులు అయినా తక్షణమే ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు ఒక ట్రోమా హాస్పిటల్ వచ్చే విధంగా నేను రిప్రజెంటేషన్ కూడా రేపు ఇస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారిని, డిఎంఎండ్హెచ్ఓ ప్రమోద్ గారిని వ్యక్తిగతంగా నాకు పత్తిపాకలో కూడా విష జ్వరాలు అయితే అంటే నాతో ఎమ్మెల్యేగా నా పక్క నుండి ఊరు మొత్తం తిరగడం జరిగింది. వారు కమిట్మెంట్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉన్నారు ప్రమోద్ కుమార్ గారు, వారికి సంబంధించిన కింద సిబ్బంది శ్రీనివాస్ గారు కానీ ఇంకా చాలామంది డాక్టర్స్ వ్యక్తిగతంగా నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా నాకు సూచనలు కానీ వారి అభిప్రాయాలు కానీ చెప్తూ ఉంటారు. మరి దానిలో భాగంగా మా ధర్మపురికి సంబంధించినటువంటి హాస్పిటల్ అజయ్ కుమార్ గారిని నేను మొన్న 1 వీక్ ముందు మాట్లాడాను. నేను ప్రత్యేకంగా వస్తానని చెప్పారు వారి కమిషనర్ గారు. వచ్చి మన ధర్మపురికి ఉన్నటువంటి హాస్పిటల్ లోపల ఏమేమి ప్రభుత్వ పరంగా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ప్రభుత్వ పరంగా ఏం చేయగలుగుతామనే విషయం లోపల ప్రత్యేకంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శాఖ మంత్రులు దామోదర్ గారి వారి ఆధ్వర్యం లోపల వారికి సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు కూడా వైద్యం కూడా అన్ని విధాలుగా మెరుగైన వైద్యం ప్రభుత్వ పరంగా అందించే విధంగా శాసనసభ్యుడిగా నా ప్రయత్నం ఉంటుందనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ మరొకసారి నేను చెప్పిన వెంటనే ఈ యొక్క 108 అంబులెన్స్ను ప్రారంభానికి అధికారులు కష్టపడ్డారు. ప్రతి ఒక్క డిఎంఎండ్హెచ్ఓ వారికి, ప్రతి ఒక్క అధికారికి మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా 108 సిబ్బంది కూడా మనవి చేసుకుంటున్నాను. ఈ మండల హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులున్నారు. మీకు ఏ అకామిడేషన్ కానీ ఏ ఇబ్బంది కాకుండా ప్రత్యేకంగా వారు మీరు ఏది చెప్పినా కూడా వారితో కన్వీనియన్స్గా మీరు చెప్పండి, వారు అన్ని విధాలు మీకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఇబ్బంది ఉన్నట్టయితే శాసనసభ్యుడిగా నా దృష్టికి తీసుకొచ్చినా కూడా